అన్న చెన్నై లవ్ స్టోరీ ఎలా అనిపించింది అన్న? బాగుందన్న, సూపర్గా ఉంది. మన కింద గారు చాలా సూపర్గా ఉందన్న, మాకు చాలా బాగా నచ్చిందన్న సినిమా. కానీ ఒక్క సీన్ చూస్తుంటే ఒక ఎమోషన్ చూస్తుంటే నరాలన్నీ అట్లా అయిపోతాయి. లవ్ స్టోరీ అంటే ఎలాగుంటుంది లవ్ స్టోరీ అంటే, కానీ ఇరగదీసినారు యాక్టింగ్. కానీ ఒక ఆ ఎమోషన్లను ఆ సీన్స్ కానీ ఆ ముద్దులు ఇవన్నీ లేవని కానీ బాధపడకండి. ఇట్లాంటి లవ్ స్టోరీ ఇట్లాంటి సినిమాని మనం చూడాలి. అందరూ ఫ్యామిలీతోని, అందరూ లవర్స్తోని, అందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి. హీరోయిన్ ఎలా చేసింది అన్న యాక్టింగ్? హీరోయిన్ ఎలా చేసింది? సూపర్ అమ్మా. ఫస్ట్ నుండి హీరోయిన్కి కష్టాలండి, ఫస్ట్ నుండి లాస్ట్ దాకా ఆమె కన్నీళ్ళు కారిపోతుంది. యాక్టింగ్ చూస్తుంటే అబ్బబ్బబ్బ తట్టుకోలేకపోతాను అండి యాక్టింగ్. సూపర్ అమ్మ హీరోయిన్ యాక్టింగ్. ఫస్ట్ నుండి లాస్ట్ దాకా కన్నీళ్ళు కారిపోతున్నాయండి హీరోయిన్కి. సూపర్ అమ్మ సినిమా, బ్లాక్ బస్టర్. కిరణ్ అబ్బవర్ యాక్టింగ్ ఎలా చేశాడు? సూపర్. ఆయన కూడా లవ్ స్టోరీని పిండేశాడు. అట్లా పిండేశాడమ్మ, మాకు పిండేశాడు. సూపర్ ఆయన యాక్టింగ్ కూడా పిండేశాడు. ఇంటర్వెల్ బ్యాంక్ ఎలా అనిపించింది? సూపర్. ఒక్క సీన్ చూస్తుంటే మన నరాలు లెక్కపడిచాను, ఎంటికలు కూడా రామని లెక్కపడిచేతండి. లవ్ చేయనాలు కూడా లవ్ చేసుకోవచ్చు. ఈ సినిమా చూస్తే అట్లా ఉంది, కొత్తగా ఉంది, సూపర్గా ఉంది. చెన్నై లవ్ స్టోరీ. అందరూ రాయండి, థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేయండి. 100 కోట్లు పక్కా సినిమాకి. ఫ్యామిలీతో రండి, లవర్స్తో రండి, ముసలోళ్ళు కూడా లేచి డాన్స్ చేస్తారండి. సినిమా లవ్ చేసుకుంటారండి. అలాగే ఉంది సినిమా. ముసలోళ్ళు కూడా ప్రేమించుకుంటారు సినిమా చూస్తుంటే. సూపర్ ఇట్టండి, బ్లాక్ బస్టర్. ఏడుపు హీరో చచ్చిపోయినప్పుడు ఏడుపు వచ్చేసింది అంతే. ఇంకా నాకైతే సినిమా హీరోయిన్కి హీరో ఎలా కనపడుతున్నాడో ఆ మాదిరిగా ప్రతిరోజు సిర్కు సుమిత, శ్రీదేవి కనపడుతున్నారు భయ నాకు. కాబట్టి సినిమాని ఖచ్చితంగా చూడండి. సినిమాలో మనం ఊహించుకొని కొన్ని సీన్లు అయితే ఉన్నాయి, అవన్నీ ట్విస్ట్ అనమాట. నా లవర్ పోయా, నా లవరు, నేను ప్రేమించిన అమ్మాయి శ్రీదేవి, సిర్కు సుమిత అందరూ గుర్తొచ్చేసారు భయ నాకు. భయ సినిమా చూస్తానని సేపు దారుణం, అన్యాయం భయ. ఈ రోజుల్లో ఇలాంటి సినిమా చూసారంటే ఖచ్చితంగా చచ్చిపోతారంతే మీరు. అంత బాగుంది ఈ సినిమా. పైగా 150 థియేటర్లు, 500 థియేటర్లు వేస్తే అన్ని థియేటర్లు హౌస్ ఉన్నట. ఈ సినిమాకి ఖచ్చితంగా నాకు ఏదో 10,000 కోట్లు టార్గెట్ అవుతుంది. ఈ సినిమా ఖచ్చితంగా 1,00,000 కోట్లు అంతే సినిమా.